కొత్త సంవత్సరానికి అడుగు పెట్టేశాం. మీరు అనుకున్న గోల్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 మాకు స్పెషల్ ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్లో మంచి మూవీస్ని ఎక్స్పీరియన్స్ చేశాం. కామెడీ దగ్గర నుంచి యాక్షన్ వరకు ప్రతి ఒక్కటి చాలా ఎంజాయ్ చేశాం. ఆ మూవీస్ ఇప్పుడు చెప్పబోతున్నాం. సో ఈ 2024లో రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్లో బెస్ట్ 20 మూవీస్ లిస్ట్ ప్రిపేర్ చేశాం. రీసెంట్గా మన ఛానల్ 1K ఫ్యామిలీని కంప్లీట్ చేసుకుంది. మా మీద నమ్మకంతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి బెస్ట్ కంటెంట్ ఇచ్చేందుకు ట్రై చేస్తూనే ఉంటాం. సో ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ 20 మంజుమేల్ బాయ్స్. 2024లో మోస్ట్ గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్. మనం రోజు చూసే న్యూస్ ఆర్టికల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుని దాన్ని సినిమాలాగా తీశారు అంటే మామూలు విషయం కాదు. 2006లో గుణ కేవ్స్లో పడిపోయిన తన ఫ్రెండ్ని ఎలా కాపాడారు, దాని చుట్టూ అల్లుకున్న కథ కానీ, సినిమా చూస్తున్నంతసేపు మనమే ఆ ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయ్యే సీన్స్ కానీ చాలా థ్రిల్లింగ్ అందిస్తాయి. ఇలాంటి సర్వైవల్ థ్రిల్లింగ్స్ థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు. అయితే థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 19 ప్రేమలు. ఇది లవ్ స్టోరీ మూవీ అని చెప్పడం కంటే మంచి కామెడీ మూవీ అని చెప్పొచ్చు. మా గ్యాంగ్తో సంజయ్ థియేటర్లో ఈ మూవీ చూసినప్పుడు ఫస్ట్ నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు అసలు నవ్వుతూనే ఉన్నాం. క్యూట్ లవ్ స్టోరీ చుట్టూ ఉండే ఒక మంచి కామెడీ మూవీ. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది. యూత్కి కనెక్ట్ అయ్యేలా స్టోరీ రాసుకునే విధానం చాలా ఎక్సలెంట్. సో ఈ మూవీని ఎవరైనా మిస్ అయి ఉంటే Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 18 ద గోట్ లైఫ్. మలయాళంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ. మన వాళ్ళకి ఎందుకు ఎక్కలేదో తెలియదు కానీ ఒక మాస్టర్ పీస్ మూవీ ఇది. ఇలాంటి స్టోరీ మీద ఎన్నో సినిమాలు చూసాం. అయితే ఇంత ఎమోషనల్గా మమ్మల్ని ఏడ్పించిన మూవీ ఈ ద గోట్ లైఫ్. 10 ఏళ్ల స్క్రిప్ట్, 6 ఏళ్ల షూటింగ్, ఇలా 16 సంవత్సరాలు. ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా, చాలా న్యాచురల్గా తీయటం వల్లే అంత మంచి అవుట్పుట్ అనేది వచ్చింది. అసలు ఈ సినిమాలో పృథ్వీరాజ్ యాక్టింగ్కి అలా చూస్తూనే ఉండిపోతాం. మరో 100 ఏళ్ల తర్వాత తన కెరియర్లో బెస్ట్ మూవీ ఏది అంటే డెఫినెట్గా ఈ మూవీ చెప్తారు. ఈ గోట్ లైఫ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 17 ARM. టోవినో థామస్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మిన్నల్ మురళి 2018 మూవీస్ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. అలాంటి బెస్ట్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ ఈ ARM. యాక్షన్ లవర్స్కి ఇంకా బాగా నచ్చుతుంది. 3 డిఫరెంట్ టైమ్స్లో జరిగే స్టోరీ. ఒక సైనికుడి కథ, ఒక టీచర్ కథ, ఒక దొంగ కథ. ఇలా ప్రతి కథకి కనెక్ట్ చేసే విధానం చాలా బాగుంది. అసలు ఆ ముగ్గురికి ఆ విగ్రహానికి లింక్ ఏంటి రివీల్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం. ఈ ARM మూవీ Disney+ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 16 ఆవేశం. మల్టీ టాలెంటెడ్ ఫహద్ ఫాజిల్ గారు ఇప్పటి వరకు హీరోగా, విలన్గా చూసాం. ఈ మూవీలో తనలో డిఫరెంట్ వేని చూస్తాం. ఫాఫా అంటూనే తన యాక్టింగ్తో సినిమాని ఇంకో లెవెల్లో నిలబెట్టారు. కాలేజ్లో చదువుకునే ముగ్గురు స్టూడెంట్స్ లైఫ్లో ఏం జరిగింది, వీళ్ళకి మోస్ట్ డేంజరస్ రంగాకి లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూడాల్సిందే. ఒక పక్క కామెడీని చూపిస్తూ ఇంకో పక్క యాక్షన్ కనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సినిమాకి ఇంకా హైలైట్. అయితే తెలుగు వర్షన్లో లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 15 సూక్ష్మదర్శిని. ఈ ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇప్పుడే చూసాం, చాలా డీసెంట్ అండ్ థ్రిల్లింగ్గా ఉంది. అయితే ఈ మూవీ తెలుగులో లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వర్షన్ కావాలి అంటే 1 వీక్ వెయిట్ చేయాల్సింది. ప్రియదర్శిని ఒక హౌస్ వైఫ్ అండ్ జాబ్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రియా పక్కింటిలోకి మాన్యువల్ తన మదర్తో షిఫ్ట్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు ప్రియాకి డౌట్ వచ్చినంత పని మాన్యువల్ ఏం చేశాడు అనేది మీరు మూవీలో చూడాలి. జనరల్గా కిల్లింగ్స్ ఉన్న సినిమాల్లో విలన్స్ ఎవరు అనేది గెస్ చేసినట్టే ఉంటాయి. కానీ ఇక్కడ వేరు. అసలు ఆ విలన్ ఎవరు అనేది లాస్ట్ వరకు గెస్ చేయలేము. అదే సినిమా ఎండ్ అయ్యే వరకు థ్రిల్లింగ్ను క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ అసలు మిస్ అవ్వద్దు. నెంబర్ 14 వాళా. బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్. యూత్కి కనెక్ట్ అయ్యే కంటెంట్. చిన్నప్పుడు చేసిన అల్లరి, చదువు పక్కన పెట్టి జులాయిగా తిరిగే ఫ్రెండ్స్, పెద్ద అయ్యాక కాలేజ్ గొడవలు, ఏ పని పాట లేకుండా రోజంతా పడుకుంటే నాన్న తిట్టిన రోజులు మళ్ళీ గుర్తొస్తాయి. ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఈ స్టోరీతో వచ్చినా ఎప్పుడూ స్పెషల్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్ వేలో వెళ్తుంది. పిల్లలు చెడిపోతుంటే వాళ్ళ ఫాదర్స్ పడే పెయిన్, సొసైటీలో వాళ్ళని పనికిరాని వ్యక్తులుగా చూసే సీన్స్,
ఆల్మోస్ట్ అందరూ ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు. మూవీకి ఆ క్లైమాక్స్ పోర్షన్ అయితే ఇంకా హైలైట్. ఆ సీన్ ఎవరు రాశారో కానీ సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. సో ఈ వాళ్ళ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక లుక్ వేసేయండి. నెంబర్ 13 అమరన్. శత్రువుల నుంచి ఎంతో మంది జవాన్లను కాపాడిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ. ఇలాంటి స్టోరీస్ తీయటం చాలా కష్టం. ఉన్నది ఉన్నట్లు చూపిస్తూ అప్పట్లో జరిగే సీన్స్ చాలా న్యాచురల్గా కళ్ళకి కట్టినట్లుగా ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. దానిలో ఈ మూవీ 100% పాస్ అయింది. ముకుంద్ వరదరాజన్ గురించి తెలియని చాలా విషయాలు స్క్రీన్ మీద చూపించారు. 2014లో అసలు ఏం జరిగింది, వరదరాజన్ ఎందుకు ఆ రోజు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు అనేది చాలా ఎమోషనల్ వేలో చూపించారు. సాయి పల్లవి తన యాక్టింగ్తో హీరోని డామినేట్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ సాయి పల్లవి కెరియర్. సో ఈ అమరన్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 12 గరుడన్. ఈ మూవీ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అంటే అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో. ఓటీటీలో సబ్ టైటిల్తో చూసాం. అసలు థియేటర్లో ఎలా మిస్ అయ్యాను అని ఈ యాక్షన్ థ్రిల్లర్ అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు సూరిని జస్ట్ కమేడియన్గా చూసాం. ఈ మూవీలో తన యాక్టింగ్ ఉంటుంది అసలు మైండ్ బ్లోయింగ్. చెన్నై సిటీలో కొన్ని కోట్ల విలువైన భూమిని ముగ్గురు అన్నదమ్ముల నుండి అక్కడ ఉన్న మినిస్టర్ లాక్కోవడానికి చూస్తారు. ఆ తర్వాత ఏమైంది, ముగ్గురు అన్నదమ్ములు ఎందుకు శత్రువులుగా మారారు అనేది మీరు ఈ మూవీలో చూడాల్సిందే. ప్రతి సీన్ ప్రతి షాట్ నరాలు కట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే అమెజాన్ ప్రైమ్లో సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 11 వాజై. తమిళ్లో వాజై లేదా వాళై అంటే అరటి అని అర్థం. దాని చుట్టూ ఈ సినిమా ఉంటుంది. 1990లలో ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. తమిళనాడులో అరటి పండ్ల వ్యాపారంతో అక్కడ ప్రజలు జీవనం ఎలా సాగిస్తారు, ఒకరోజు పని చేయకపోతే రోజు గడవని కుటుంబాలు, పేదరికం వల్ల చదువుకి దూరమైన పిల్లలు, ఇలా ప్రతి ఒక్కటి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సినిమా చూసిన 10 నిమిషాలకే ఆ ప్రపంచంలోనికి వెళ్ళిన ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ కి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం. ఇది ఒక సినిమా కాదు, కొంతమంది జీవితాలు చూసినట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి ఒక లుక్ వేసేయండి. నెంబర్ 10 మహారాజా. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఒక సింపుల్ లైన్ తీసుకుని సరదాగా ఉండే కామెడీ టచ్ చేస్తూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అదే సినిమాకి చాలా ప్లస్ అయింది. హీరో తన కూతురికి జరిగిన అన్యాయం ఏంటి, ఇంతకీ హీరో ఇంట్లో ఒక డస్ట్బిన్ ఎలా మిస్ అయింది, ఆ డస్ట్బిన్కి హీరోకి ఉన్న సంబంధం ఏంటి అనేది మీరు మూవీలో చూడాల్సిందే. ఒక పక్క కామెడీని చూపిస్తూ ఇంకో పక్క ఎమోషన్ని చూపించారు. విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో. మెయిన్లీ ఆ ఇంటర్వెల్ క్లైమాక్స్లో పోర్షన్ సినిమాకి హైలైట్. అప్పటి వరకు మన మైండ్లో ఉన్న ట్విస్ట్లు రివీల్ అయిపోతాయి. సో ఈ మహారాజా మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 9 మైదాన్. రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన ఒక రియల్ స్టోరీ. స్పోర్ట్స్ లవర్స్కి ఈ మూవీ బాగా నచ్చుతుంది. 1952 ఒలింపిక్స్లో ఇండియా టీం ఘోరంగా ఓడిపోతుంది. అక్కడి నుంచి టీంకి ఎదురయ్యే అవమానాలు, కోచ్ సయ్యద్కి ఫుట్బాల్ కమిటీకి మధ్య జరిగే సీన్స్తో నెమ్మదిగా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇక సెకండ్ హాఫ్ కథ టర్నింగ్ అవుతుంది. అసలు ఇండియా టీం గెలుస్తుందా లేదా అనేది ఎగ్జైటింగ్గా చూస్తాం. క్లైమాక్స్లో ఫ్లాగ్ ఎగురవేసే సీన్స్ ప్రతి ఒక్కరిని చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత కూడా మైదాన్ ట్రాన్స్లోనే ఉండిపోతాం. సో ఈ మైదాన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 అన్వేషిప్పిన్ ఖండేతుం. థ్రిల్లర్ సినిమా అనగానే మిస్సింగ్ లేదా మర్డర్ కేస్, దొంగను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ సవాళ్లు అండ్ మలుపులు, ఇదే స్ట్రాటజీ మీద ఉంటాయి. అయితే దాన్నే స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనే దాన్ని బట్టే మూవీ రిజల్ట్ ఉంటుంది. ఆ విషయంలో ఈ మూవీ 100% పాస్ అయింది. ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూస్తాం. లవ్లీ అనే అమ్మాయి మిస్ అవడంతో సినిమా మొదలవుతుంది. అలా కేసును ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆ అమ్మాయి బాడీ దొరుకుతుంది. అసలు లవ్లీని చంపింది ఎవరు, చివరికి ఏమైంది అనేది మీరు మూవీలో చూడాల్సిందే. ఈ కేసు సాల్వ్ చేసే టైంలో ఒక్కొక్క చిక్కుముడి విప్పుతున్న టైంలో హీరోతో పాటు మనం కూడా సస్పెన్స్లోకి వెళ్ళిపోతాం. సో ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 ది సిగ్నేచర్. నేషనల్ అవార్డు పొందిన మరాఠీ మూవీ అనుమతిని హిందీలో ది సిగ్నేచర్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఓటీటీలో చూసినప్పుడు ఈ మూవీకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. అసలు డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ సచ్ బ్యూటిఫుల్ రైటింగ్. ప్రతి డైలాగ్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం.
ఇద్దరు ఓల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ యూరోప్ ట్రిప్కి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా వాళ్ళ జీవితాలలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానితో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ యూరోప్ ట్రిప్కి వెళ్లారా లేదా అనేది మూవీ స్టోరీ. చాలా ఎమోషనల్గా మూవీ ఉంటుంది. సో ఈ మూవీ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 చందు ఛాంపియన్. ఇండియా ఫస్ట్ పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మురళీకాంత్ పేట్కర్ బయోగ్రఫీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చినా సరే సరైన గుర్తింపు లేక ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో మురళీకాంత్ పేట్కర్ ఒకరు. తను కన్న కల, ఆ కల కోసం తను పడ్డ స్ట్రగుల్స్, ఇలా చాలా తెలియని విషయాలు చూపించారు. ఒక జెర్సీ, ఒక ఆకాశం నీ హద్దురా మూవీస్ కి ఎంతలా కనెక్ట్ అయ్యామో ఈ మూవీ కూడా మీ కెరియర్లో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. నెంబర్ 5 కిల్. యాక్షన్ లవర్స్ కి మంచి కిక్ ఇచ్చే మూవీ. ఒక సినిమాలో 2-3 చోట్ల సరైన యాక్షన్ సీన్స్ పడితేనే ఇంకో లెవెల్లో ఉంటుంది. అలాంటి సీన్స్ మూవీ మొత్తం ఉంటే అదే ఈ కిల్ మూవీ. ప్రతి సీన్ ఒక్కో క్లైమాక్స్ లా ఉంటుంది. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ చూపిస్తూనే సింపుల్ గా మొదలుపెట్టేసి వాళ్లతో పాటు మనల్ని కూడా ఆ ట్రైన్ ఎక్కించేశాడు. ప్రతి సీన్ చాలా రియల్ గా చూసిన ఫీల్ వస్తుంది. అసలు హీరో బందీపోటును ఎందుకు చంపుతున్నాడు, దీని వెనుక రీజన్ ఏంటి అనేది చాలా బాగా చూపించారు. మాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది. ఈ కిల్ మూవీ Disney+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 4 పల్లొట్టి 90s కిడ్స్. టైటిల్లోనే ఉంది ఈ మూవీ స్టోరీ 90s లో జరిగే చైల్డ్హుడ్ మెమరీస్ అని. జితిన్ రాజన్ చేసిన చిన్నపిల్లలు చేసే కామెడీ మూవీ 53rd నేషనల్ అవార్డు సాధించింది. మూవీ మొత్తం ఇద్దరు పల్లొట్టి పిల్లల చుట్టూ ఉంటుంది. వీళ్ళు చేసే పనులు మనకు చాలా నవ్వొస్తాయి, మళ్ళీ మన 90s ని గుర్తు చేస్తాయి. ఈ మూవీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో మనోరమ మ్యాక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 వెయ్య జగన్. తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎన్నో మనసులు గెలుచుకుంది. కొత్త స్టోరీ ఏమీ కాదు, మనం రోజు చూసే ఇన్సిడెంట్స్ ని సినిమాగా తీస్తే అదే ఈ సత్యం సుందరం. బంధువుల చేతుల్లో మోసపోయి సొంతూరు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి మళ్ళీ అదే ఊరికొస్తే తనకి ఎదురయ్యే అనుభవాలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. కార్తీ చెప్పినట్టు ఈ సినిమా ఒక అందమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఇంకా ఈ మాస్టర్ పీస్ చూడని వాళ్ళుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 మురా. రీసెంట్ టైంలో మంచి థ్రిల్లింగ్ మూవీ. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా డీసెంట్గా మూవీ మొదలై అంతే డీసెంట్గా మూవీ ఎండ్ అవుతుంది. మధ్య మధ్యలో చాలా థ్రిల్లింగ్ సీన్స్ వస్తూనే ఉంటాయి. తిరువనంతపురంలో 4 కుర్రాళ్ళు జాబ్ లేక ఒక రాబరీ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో అనేది మీరు మూవీలో చూడాల్సిందే. మెయిన్లీ స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్కడ స్టోరీ ట్రాక్ తప్పకుండా చాలా బాగా రాసుకున్నారు. ప్లీజ్ వాచ్ ఇట్ మురా మూవీ ఇన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 1 గోలం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మూవీ ఉంటుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఒక ఆఫీస్ బాత్రూంలో ఒక డెడ్ బాడీ కనపడుతుంది. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది, ఆ హత్య చేసింది ఎవరు అనేది ఈ మూవీ స్టోరీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో మూవీ చూస్తాం. సో ఈ మూవీ మిస్ అయిన వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో 2024లో మా ఫేవరెట్ 20 మూవీస్ ఇవి. ఎవరైనా ఈ మూవీస్ ని మిస్ అయి ఉంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి, వెళ్ళి చూసేయండి. అలాగే మా కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.